Hi everyone, myself Mukesh Bijja from Space Engineering Academy. సో మనందరికీ తెలుసు ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీకు కావాల్సిన మీ కెరీర్కి కావాల్సిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మనం రివీల్ చేస్తూ వస్తున్నాం. సో ఈ ఎఫర్ట్స్లో ఇంకో వీడియో చేసాం మనం, అది మన హైదరాబాద్ హైకోర్టు ఏదైతే ఉందో అది ఒక రిక్రూట్మెంట్స్ మల్టిపుల్ రిక్రూట్మెంట్స్ అయితే ఇచ్చాయి. దాంట్లో టెక్నికల్ రిక్రూట్మెంట్ గురించి నేను మాట్లాడతాను. ఇదే కాకుండా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా 10th ఇంటర్మీడియట్ ఆర్ ఈవెన్ డిగ్రీస్ లేకపోతే లైక్ లా ఎడ్యుకేషన్ కానీ చేసిన అన్ని రిక్రూట్మెంట్స్ కూడా ఇచ్చారు వాళ్ళు. సో నేను మాత్రం టెక్నికల్గా ఏదైతే రిక్రూట్మెంట్ ఇవ్వడం జరిగిందో టెక్నికల్ ఫీల్డ్ సంబంధించి దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, సో అందరు ఫ్రెషర్స్ అందరూ ఎలిజిబుల్గానే ఉన్నారు, అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎంటైర్ వీడియో చూడండి. ద జాబ్ లొకేషన్ ఇన్ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్ ఆర్ మేబీ డిస్ట్రిక్ట్స్లో ఉండడానికి అవకాశం అయితే ఉంది. కంప్లీట్గా మనం చూద్దాం. ఓకే, బిఫోర్ గోయింగ్ టు డైవ్ ఇంటు ద వీడియో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ టు లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ our YouTube channel Space Engineering Academy. We are very happy we are reaching out almost 60 to 70% new viewers in every video. కాకపోతే మీరు నెక్స్ట్ వీడియో మిస్ అవుద్ది అనుకుంటే మాత్రం ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. సో లెట్ us move on to our today's video, that is the recruitment of the post of system assistants in the service of the High Court for the state of Telangana. See, the recruitment is very clear, that is a system assistant in category 5C of the division 2. The basic pay in between 24,280 to 70,850. The online applications will be available from the website, that is the website is tshc.gov.in from 8th January 2025 to 31st January 2025. So ఈ డేట్స్ని గుర్తుపెట్టుకోండి, ఆ డేట్స్లో మీరు అప్లై చేసుకొని ట్రై చేయండి. ఓకే, రైట్. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఉంది, మనం చూసుకోవచ్చు. పబ్లికేషన్ డేట్ January 2nd వచ్చింది. ఇది అప్లికేషన్ స్టార్ట్ 8th అవుతుంది, 31st క్లోజ్. ఇది అందరికీ కూడా ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో అందరూ అనుకోవచ్చు. ఆల్రెడీ టెంపరీ బేస్లో కానీ లేకపోతే కాంట్రాక్ట్లో బేస్లో కానీ అవుట్సోర్సింగ్ బేస్లో కానీ ఆల్రెడీ హైదరాబాద్ హైకోర్టులో కానీ వర్క్ చేస్తున్న వాళ్ళు, ఎవరైనా అవుట్సోర్సింగ్లో వర్క్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి, కాంట్రాక్ట్లో వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళకి మాత్రం 10th ఫిబ్రవరికి ఓపెన్ అవుతుంది, 10th ఫిబ్రవరికి ఓపెన్ అవుతుంది. అట్లాగే 25th ఫిబ్రవరికి క్లోజ్ అవుతుంది వాళ్ళకి. మనకి ఫ్రెషర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డేట్స్ ఇవి 8th ఓపెన్ అవుతుంది, 31st క్లోజ్ అవుతుంది. ఓకే, సో ద టెంటేటివ్ ఎగ్జామ్ విల్ బీ ఆన్ April 2025. ఏప్రిల్ ఎగ్జామ్ ఉండడానికి అవకాశం ఉంది. ఆల్ టికెట్స్ ఎప్పుడైనా నేను ఇన్ఫార్మ్ చేస్తా అంటున్నాను, ఇంకా చెప్పలేదు. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ దిస్ పర్టికులర్ పొజిషన్ ఈజ్ 20 వేకెన్సీస్. మీరు కావాలంటే కమ్యూనిటీ ఏమో చూసుకోవచ్చు ఇక్కడ. ఓకే, రైట్. ఈ వేకెన్సీ పెంచవచ్చు తగ్గొచ్చిన విషయాన్ని అది కంప్లీట్గా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది, అది మనకు తెలిసిందే. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే క్లియర్లీ సేయింగ్ మస్ట్ హ్యావ్ పాస్డ్ బీటెక్. ఇందులో సిఎస్సి, ఐటీ, ఈసీ. సిఎస్సి కానీ ఐటీ కానీ ఈసీలో కానీ మీరు బీటెక్ చేస్తుంటే యూఆర్ ఎలిజిబుల్ టు అప్లై. డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్, వాళ్ళు డిప్లొమాలో కనుక ఎలక్ట్రానిక్స్ చేస్తే యూఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ అప్లయింగ్ దిస్. బీఎస్సీ ఎలక్ట్రానిక్స్లో ఉన్న, కంప్యూటర్స్లో ఉన్న, ఈవెన్ ఐటీ ఉన్న వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్. కానీ గుర్తుపెట్టుకోండి, 55% మార్క్స్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, అంటే మీ అగ్రిగేట్ 55% కన్నా తక్కువ ఉంటే మాత్రం మీరు అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ లేరు. మిగిలిన అందరూ 55 కన్నా 55 ఉంది, 55 కన్నా అబోవ్ ఉందంటే మాత్రం అందరూ అప్లై చేసుకోవచ్చు. సో కొద్దిగా కంప్యూటర్ హార్డ్వేర్ మీద నెట్వర్క్ మీద ఆపరేటింగ్ సిస్టమ్ మీద కొద్దిగా ఐడియా ఉంటే బాగుంటుంది, మీరు నేర్చుకోవచ్చు. నాట్ ఎక్స్పీరియన్స్, ఐడియా ఉంటుందని చెప్తున్నారు. ఓకే, సో ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మినిమం 18 years నుంచి మ్యాక్సిమం 34 years వరకు అందరూ అప్లై చేసుకోవచ్చు. 34 దాటింది సార్ అంటే కూడా కొంతమంది రిలాక్సేషన్ అయితే ఉంది ఇక్కడ. ఎస్సీ ఎస్టీ కానివ్వండి, లేకపోతే ఇక్కడ చూడండి ట్రైబ్స్ ఇన్ ద ఏజెన్సీ ఏరియాస్ కానివ్వండి, బీసీస్ కానివ్వండి, ఎస్సీ ఎస్టీ కానివ్వండి, ట్రైబ్స్ ఇన్ ఏజెన్సీ కానివ్వండి, అందరికి కూడా మనకి 5 years రిలాక్సేషన్ ఉంది. ఈవెన్ బీసీస్కి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా 5 years రిలాక్సేషన్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా వెళ్తే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ ఉంటే కనుక 10 years రిలాక్సేషన్ అయితే ఇస్తున్నారు. ఓకే, చూసుకోవచ్చు ఇంకా. ఓకే, రిజర్వేషన్ విషయం మాట్లాడుకుంటే అది కూడా వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుంది అంటే వీళ్ళు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు ఏప్రిల్లో. ఓకే, సిబిటీ ఎగ్జామ్ ఉండడానికి మోస్ట్లీ ఛాన్సెస్ ఉన్నాయి, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అని చెప్తున్నారు. ఈ ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే నెక్స్ట్ స్టెప్ సెలెక్ట్ చేసుకుంటారు. సో ఎగ్జామ్ అవుతుందో మొత్తం 90 questions ఉంటాయి. 90 questionలో 30 questions కంప్యూటర్ నాలెడ్జ్ మీద, 40 questions జనరల్ నాలెడ్జ్ మీద, 20 questions జనరల్ ఇంగ్లీష్ మీద, మొత్తం సెక్షన్ వైజ్గా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఓకే, ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 mark. డ్యూరేషన్ ఆఫ్ ద ఎగ్జామ్ మనకి 120 minutes ఉంటుంది. ఓకే, దీని తర్వాత వైవా వాళ్ళు కండక్ట్ చేసే అవకాశం ఉంది, దానికి ఒక 10 marks ఉంటుంది. ఇంకా దీంట్లో ఎవరికైతే ఈ 120 marksలో వాళ్ళ స్కోర్ ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేయడానికి అవకాశం ఉంది. మినిమం మార్క్స్ టు స్కోర్ ఫర్ ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఇస్ 45%, బట్ బీసీ క్యాండిడేట్ 40%. ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్కి 35% మినిమం పర్సెంటేజ్ వస్తే వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంది నెక్స్ట్ స్టేజ్కి. ఏది మన వైవాకి ఇంటర్వ్యూ అనుకోవచ్చు మేము. ఓకే, సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత షార్ట్ లిస్ట్ బేస్డ్ 1:3 రేషియోలో మాత్రం వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది అనే విషయాన్ని వీళ్ళైతే చెప్తున్నారు.
ఇంకా ఫర్దర్గా వెళ్తే అదే హెల్త్ బాగుండాలనే విషయం చెప్తున్నారు. ఎగ్జామినేషన్ ఫీ, ఎస్ ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఉంది, అప్లై చేస్తున్నాడు, ఆన్లైన్లోనే పే చేయాలి మీరు ఖచ్చితంగా. 600 రూపీస్ ప్లస్ ఛార్జెస్ ఫర్ ఓసీ అండ్ బీసీ కేటగిరీస్ అండ్ 400 రూపీస్ ప్లస్ ఛార్జెస్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అండ్ ఎక్స్ సర్వీస్ పర్సన్ విత్ డిజబిలిటీ అందరికి కూడా 400 ప్లస్ ఛార్జెస్ అయితే ఉంది. ఓకే, ఎస్. అయితే ఎస్సీ ఎస్టీ ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రమే 400 ఉందంటే, ఇంకా అదర్ వాళ్ళకైతే మళ్ళీ కామన్గా 600 పే చేసుకోవడం విషయం ఇలా చెప్తున్నారు. మెరిట్ లిస్ట్ విల్ బి బేస్డ్ ఆన్ ద కన్సల్టేటివ్ మార్క్స్ అబ్టైన్డ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండ్ ద వైస్ ఇంటర్వ్యూ. రెండింటిని బేస్ చేసుకొని వాళ్ళు చేస్తూ ఉంటారు, వాళ్ళు సెలక్షన్ జరుగుతూ ఉంటుంది. ఓకే, డాక్యుమెంట్స్ ఏమి సబ్మిట్ చేయాలన్న విషయం ఇక్కడ చెప్తున్నాం, వాళ్ళు చూసుకోవచ్చు. జనరల్ ఇన్ఫర్మేషన్ మీరు కావాలనుకుంటే ఈ పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ ఛానల్లో నేను లింక్ చేస్తాను, అక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇంకా ఫర్దర్గా వెళ్దాం ఒకసారి. అంతా కూడా జనరల్ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు, డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఇన్ఫర్మేషన్ టు ద క్యాండిడేట్స్ కొద్దిగా ఇచ్చారు. ఇక్కడ ఏమంటున్నారంటే మీరు అప్లై చేస్తున్నప్పుడు 2 సెక్షన్స్లో అప్లై చేయాలి. ఫస్ట్ ఓటీఆర్, మన టీఎస్పీఎస్ ఇంతకుముందు పాత ఏదైతే ఉందో అందులో ఫస్ట్ మనం ఓటీఆర్ చేసాం. ఓటీఆర్ అంటే వన్ టైం రిజిస్ట్రేషన్, వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. ఓటీఆర్ అయిన తర్వాత దెన్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఇందులో కూడా 2 పార్ట్స్ ఉంటాయని చెప్తున్నారు. పార్ట్ ఏ కంప్లీట్ చేసుకోవాలి ఫస్ట్, తర్వాత పార్ట్ బి కంప్లీట్ చేసుకోవాలి. అదే విషయం మీరు క్లియర్గా చెప్తున్నా, మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఒకసారి. రైట్, దేర్ ఆర్ గివెన్ హెల్ప్ డెస్క్ నెంబర్స్ అండ్ ఈమెయిల్ ఐడి. గుర్తుపెట్టుకోండి, ఈమెయిల్ ఐడి helpdesk@tshc@telangana.gov.in. మీకు ఇంకేదన్నా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి మెయిల్ చేయొచ్చు. లేదు సార్ మీరు ఫోన్ రీచబిలిటీ కావాలనుకుంటే మాత్రం యూ నీడ్ టు నోట్ దిస్ నెంబర్ 040236889394. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, మీకు అర్థం కాదని ఉంటే మీరు కాల్ చేసి రెక్టిఫై చేసుకోవచ్చు. బట్ రిమెంబర్ ద టైమింగ్స్ మస్ట్ బి 10:30 AM to 5 PM. 10:30 నుంచి 5 o'clock లోపు మాత్రమే కాల్ చేయాలి. అది కూడా వర్కింగ్ డేస్లోనే కాల్ చేయాలి. ఇన్ బిట్వీన్ 1:30 to 2:30 లంచ్ బ్రేక్ ఉంటుంది, అది ఎక్సెప్షన్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి గాయ్స్, Telangana High Court was given the recruitment for the technical background, that is a system assistant. Yes, let me go through eligible branch knowledge చెప్పాను నేను. సిస్టమ్ అసిస్టెంట్కి రిక్రూట్మెంట్ అది ఇచ్చింది. వన్ ఆఫ్ ద గుడ్ ఆపర్చునిటీ ఇన్ ద గవర్నమెంట్ సెక్టర్ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్ సెక్టర్ ఆఫ్ ద తెలంగాణ. ఓకే, సో ఎవరైతే ఎలిజిబుల్గా ఉన్నారో అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. గుర్తుపెట్టుకోండి డేట్స్, 31st January is the last date to apply this particular current position of the system assistant. Thank you so much for watching this video. I'm going to meet in the next video. Until then, bye. Take care.